హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. అయితే ముందుగా చాలామందికి ఉన్నటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు కేటీఆర్ టూర్ ఏంది, ఏం చేసిండు, కేటీఆర్ టూర్లో ముఖ్య ఉద్దేశాలు ఏంది, అసలు ఎలక్షన్స్ కూడా లేవు, 3 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ లేవు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆ లండన్కి ఎందుకు పోయిండు, ఆ లండన్ నుంచి మళ్ళీ అమెరికాకి ఎందుకు పోయిండు, అసలు అమెరికాలో ఏం చేసిండు, లండన్లో ఏం చేసిండు, ఈ వారం రోజుల వ్యవధిలో అసలు కేటీఆర్ యాక్షన్ ప్లాన్ ఏం చేసిండు అక్కడ, మరి ఒక రోజు 2 రోజుల ప్రోగ్రామ్కి వారం రోజుల టూర్లో ఏం చేసిండు, ఏం మాట్లాడిండు, ఇట్లాంటి డౌట్లు చాలామందికి ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ముందుగా కేటీఆర్కి సంబంధించి మొదట లండన్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఏదైతే సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి తెలంగాణ ఆవిర్భావం జూన్ 2కు సంబంధించిన దానిలో డల్లాస్ అంటే అమెరికాలో ఈ యొక్క డల్లాస్లో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఏది యుఎస్ స్టేట్స్కి సంబంధించి దాంట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆడిటోరియంలో దాదాపు 12,000 మంది తెలంగాణ వాసులు, 12 నుంచి 13,000 పైచిలకు వరకు కూడా మన తెలంగాణ వాళ్ళు ఎన్ఆర్ఐలు అక్కడ సెటిల్ అయినటువంటి మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ఇది తొలిసారి అంత పెద్ద ఎత్తున కూడా ఆ ప్రోగ్రాం జరగడం, మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం, అక్కడ అందరూ కూడా ఐకమత్యంగా 12-13,000 మంది ఏకంగా రావడం, ఇదంతా కూడా ఒక అద్భుతం పరిణామం. సో దీన్ని అక్కడ సక్సెస్ చేయడం జరిగింది. సక్సెస్ ఓకే, ఇదంతా స్టోరీ అందరం చూసినాం, ఇదంతా అయిపోయింది. అసలు స్టోరీ ఏంటి అని అంటే ఇక్కడ కౌరవుల పాండవుల యుద్ధం జరుగుతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఏపీలో ఏ విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగినటువంటి స్ట్రాటజీ కేసీఆర్ కుటుంబంలో కూడా జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో, ఈ పీక్ సిచ్యువేషన్స్లో ఈ ప్రోగ్రాం ఆడబెట్టుకోవడం, కేటీఆర్ వెళ్ళంగానే కవిత ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఇన్ని రోజుల నుంచి అసలు కేటీఆర్ ఆడ ఏం చేస్తున్నాడు అంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ కార్యక్రమం ఏంది అని అంటే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు 2028లో ఎలక్షన్లు వస్తాయి. 2028లో ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కేటీఆర్ బలాన్ని చూపించుకోబోతా ఉన్నాడు. కేసీఆర్ తర్వాత రాజకీయ వారసుడుకు కేటీఆర్ అనేది స్పష్టంగా తెలిసింది. దానికి హరీష్ రావు కావచ్చు, లేదంటే ఇతర నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు చాలామంది కేసీఆర్తో తిరిగినటువంటి నాయకులు కూడా కేటీఆర్తో తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా చాలా వీడియోలలో చూసే ఉంటారు. ఎందుకు అంటే నాయకత్వం అనేది నెక్స్ట్ టర్మ్లో కేటీఆర్ చేతిలో వెళ్ళబోతా ఉంది. ఈ వెళ్ళబోతున్నటువంటి పరిణామాల్లో ఓట్లు అనేది చాలా కీలకం. దాంతోపాటు తెలంగాణకు పెట్టుబడులు అనేది ఇంకా కీలకం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ దేశాలు పర్యటించినటువంటి కేటీఆర్ హైదరాబాద్ కావచ్చు, లేదంటే తెలంగాణకు అనేక పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ మరింత అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికైనా మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణను అభివృద్ధి చేయండి అన్నటువంటి యాంగిల్లో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే చాలామంది అమెరికాకు వెళ్ళడం, వీసా ప్రాబ్లమ్స్ రావడం, అక్కడ ఇంకా ఏదో ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఏదైనా ఒక చిన్న కేసులలో ఇరికి లైఫ్లో అక్కడే స్పాయిల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ చాలామందిని కూడా విడుదల చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇట్లా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అమెరికాలో ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళ కోసం ప్రత్యేకంగా అమెరికాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఆ తర్వాత చాలా సందర్భాల్లో చాలా పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేది కేసీఆర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ అప్పుల పాలు చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు తెలంగాణకు మళ్ళీ అప్పులు రావు. అట్లాంటి అప్పులు వచ్చినాయనంటే మన దగ్గర ఇన్కమ్ సోర్స్ కూడా అంతే ఉంది. ఆ సోర్స్ ఉంది కనుక మనకు అప్పులు మళ్ళీ వస్తున్నాయి. దీన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులకు వాటికి వచ్చే ఇన్కానికి ఆడిగాడికి సరిపోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల పైచలకు అప్పులు తేవడానికి, వాళ్ళకు అప్పులు ఇవ్వడానికి కూడా సపోర్ట్ అయింది అని అంటే అప్పుడు మనం చేసిన అభివృద్ధే కారణం. అంతేకాకుండా తెలంగాణకు పెట్టుబడులు వస్తే మరింతగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ రాష్ట్ర లిమిట్ బడ్జెట్ కన్నా ఎక్కువ అప్పులు చేస్తే ఫస్ట్ కేంద్రమే అంగీకరించదు. అట్లాంటిది కేంద్రం అంగీకరించి అప్పులు వచ్చినాయంటే అంత పెద్ద అప్పులు తెలంగాణకి ఏం కాలేదు అనేది
కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే చాలామంది అపోహలలో ఉన్నారు, చాలామంది ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్లలో ఉన్నారు. అప్పుల పాలైపోయిన తెలంగాణ, అసలు డెవలప్మెంట్ లేదు, మొత్తం అప్పుల పాలైనటువంటి తెలంగాణ అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారానికి చాలామంది నమ్మిరు కనుక ఆ నమ్మినటువంటి దానికి నిజాలను కేటీఆర్ వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కువ డ్యామేజ్ అయినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేదనుకుంటే కేటీఆర్కి సంబంధించిన ఈ కార్ రేస్ కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేసినాయి. వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చి తెలంగాణలో జరిగింది ఇది అని చెప్పే ప్రయత్నమే ఈ యొక్క టూర్లో భాగంగా కేటీఆర్ చేసినటువంటి ఈ టూర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. కేటీఆర్ ఏడికి పోయింది లండన్, అమెరికా లండన్లో ఏం చేసిండంటే గిదే చేసిండు. ఒక క్లారిటీ కోసం ఈ వారం రోజులలో కేటీఆర్ చేసినటువంటి యాక్టివిటీస్ కోసం ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా అసలు కేటీఆర్ పోయి ఇన్ని రోజులు అవుతుంది, ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇది చేసిండు కేటీఆర్. ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అది మన తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, ఏ విధంగా తెలంగాణను మరింత అభివృద్ధి చెందించాలి అన్నటువంటి దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగించే ప్రయత్నం చేశాం. ఇది ఓవరాల్గా కేటీఆర్కి సంబంధించిన టూర్ ఎపిసోడ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.